హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేపటి నుండి ప్రతి ఇంటికి అధికారులు వచ్చి సర్వే అయితే చేయబోతున్నారు. అయితే ఈ సర్వే ఏంటి, ఎందుకు చేస్తున్నారు, అలాగే ఈ సర్వేకి సంబంధించి మనకు ఈ క్వశ్చన్స్ అనేది అడుగుతారు. సో ఆ క్వశ్చన్కి సంబంధించి మీరు ఎలాంటి సమాధానాలు ఇవ్వాలి, అలాగే మీకు అడిగేటటువంటి ఆ క్వశ్చన్స్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, ఛానల్ను ఫాలో అవుతుండండి. ఇలాంటి అప్డేట్స్ అనేవి మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు మనకు సెన్సస్ సర్వే అనేది జరుపుతున్నారండి. అయితే ఈ సెన్సస్ సర్వే మనకు ఈ నెల ఆఖరు, అంటే ఇప్పుడు ప్రజెంట్ మనకు మే 31వ తేదీ వరకు జరుపుతారని చెప్పేసి చెబుతున్నారు. అయితే మనకు జనగణన సర్వే ఏదైతే ఉందో ఈ సర్వే అనేది మనకి ఏంటంటే 2027 మనకు ఏప్రిల్ నెలలో అయితే ఈ జనగణన సర్వే అయితే చేస్తారు. సో ఈ జనగణన సర్వే అనేది అప్పుడు అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మనకు సెన్సస్ జరుగుతుంది. అయితే 2 భాగాలుగా ఈ సర్వే అనేది చేస్తారు. అయితే ఇది మనకు కేంద్ర ప్రభుత్వం చేసే సర్వే ప్రతి రాష్ట్రానికి చేస్తున్నారు. అయితే అధికారులు వచ్చిన తర్వాత మనకు ఈ ఎన్యూమినేటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అడిగేటటువంటి క్వశ్చన్స్ ఏంటంటే, ఇల్లు సొంతమా లేక అద్దె ఇల్లా, ఇంటి నెంబర్ అడుగుతారు, ఇంటి పరిస్థితి ఎలా ఉంది, ఎన్ని గదులు ఉన్నాయి, అలాగే గోడలు కానివ్వచ్చు, మీ ఇంటికి సంబంధించిన స్లాబ్ పైకప్పు ఏదైతే ఉందో ఇది ఏ పదార్థంతో నిర్మించారు, అలాగే కుటుంబ వివరాలు అడుగుతారు, ఇంటి పెద్ద ఎవరు, అలాగే ఇంట్లో మొత్తం ఎంతమంది ఉంటున్నారు, వివాహిత జంటలని అంటే ఎంతమందికి మ్యారేజ్ అయినాయి, సో ఎంతమంది సింగిల్గా ఉంటున్నారు, అలాగే కుటుంబ సభ్యుల వివరాలు, సౌకర్యాల గురించి కూడా అడుగుతారు. అంటే నీళ్ళు అనేది మీరు మోటార్ నుండి అంటే బోర్ నీళ్లు తాగుతున్నారా, లేదంటే కనుక బయట ఎక్కడైనా కుళాయి దగ్గర నుంచి నీళ్లు తీసుకుని వచ్చి తాగుతున్నారా అనేది అడుగుతారు. ఇంట్లో టాయిలెట్ ఉందా లేదా అనేది అడుగుతారు. కరెంటు ఉందా, అలాగే వంట గ్యాస్కి సంబంధించి కట్టె పొయ్యిలా లేదంటే వంట గ్యాస్ మీద వండుకుంటారా, ఇంకా ఏదైనా ఎక్స్ట్రా ఏదైనా ఇంధనం ద్వారా వాడుకుంటున్నారా, ఇంటర్నెట్ ఉందా లేదా, ఇక ఆస్తుల పరంగా టీవీ ఉందా, మొబైల్ ఫోన్లు ఎన్ని, కంప్యూటర్ ఉందా, ల్యాప్టాప్ ఉందా, బైక్ ఉందా, కారు ఉందా, సైకిల్ ఉందా, ఈ వివరాలు కూడా మీకు అడగడం అయితే జరుగుతుంది. ఇక సామాజిక వివరాలు ఏదైతే ఉందో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ వర్గమా, ప్రధానంగా ఏ ధాన్యం తింటారు, వలస వెళ్ళారా లేదా ఇతర ప్రాంతాల నుండి ఏమైనా వచ్చి ఉన్నారా, డిజిటల్ వివరాలు, మొబైల్ నెంబర్ ఉందా, మొబైల్ నెంబర్కి సంబంధించి అడుగుతారు, జీపీఎస్ లొకేషన్కి సంబంధించి. సో ఇవన్నీ మీరు అడగడం అయితే జరుగుతుంది. ఇక ఇంటి యజమాని పేరు, మోస్ట్ ఇంపార్టెంట్, ఇంటి యజమాని పేరు, ఇంట్లో మొత్తం ఎంతమంది ఉంటారు, వాళ్ళ పేర్లు, వయసులు అడుగుతారు, మగ ఆడ ఎవరు, సో పెళ్ళైన వాళ్ళు ఎంతమంది, ఇల్లు సొంతమా లేక అద్దెదా, ఇంట్లో ఎన్ని గదులు ఉంటాయి, కరెంటు ఉందా, టాయిలెట్ ఉందా, తాగునీరు ఎక్కడి నుండి వస్తుంది, గ్యాస్ వాడుతున్నారా లేదా, ఇక మొబైల్ నెంబర్ ఏమిటి, టీవీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా, బైక్ కారు ఉందా, ఇంటర్నెట్ ఉందా, కుటుంబం ఏ వర్గం. సో ఆధార్ వివరాలు కొన్నిసార్లు అడగరు, ఆల్మోస్ట్ ఆధార్కి సంబంధించిన నంబర్ అనేది అడగరు. ఎవరు ఉద్యోగం చేస్తున్నారు, ఇంటి లొకేషన్కి సంబంధించి, ఇంటి పరిస్థితి, కుటుంబ సభ్యులు, సౌకర్యాలు, ఆస్తులు, సో వీటికి సంబంధించి మాత్రమే అడగడం అయితే జరుగుతుంది. సో వీటికి సంబంధించినటువంటి వివరాలు అయితే చెప్పొచ్చు. ఇక ఆధార్ నెంబర్ అడగరు. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క మొబైల్కి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ చెప్పండి, అది అడగరు. ఒకవేళ అడిగారంటే అది ఫేక్ పర్సనే మనం అయితే నిర్ధారణ అయితే చేసుకోవాలి. సో ఈ విధంగా అయితే మనకు ఈ ఇళ్ల గణనకు సంబంధించి సెన్సస్ సర్వే అనేది జరుపుతున్నారు. సో ఇది మనకు మే 31వ తేదీ వరకు అయితే జరుగుతున్నట్టుగా మనకు అప్డేట్ అయితే వచ్చింది. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.